హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అనసూయ భానుకి మిథున గురించి చెప్పేసరికి భాను చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంది, నా దేవాకి పెళ్ళామంటూ గా పిల్ల ఎవరో వచ్చి ఇంట్లో ఉందా, ఇప్పుడే వెళ్ళి దాని సంగతి చెప్తాను అని చెప్పి భాను కోపంగా సత్యమూర్తి ఇంటికి వస్తుంది. ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడే అక్కడ శారద ఉంటుంది. ఇక భాను శారద దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, ఎక్కడ ఎవరో అమ్మాయి దేవా పెళ్ళానంటూ ఇంట్లో వచ్చి కూర్చుందేమో కదా, ఎక్కడ, ఈరోజు దాన్ని బయటికి గెంటేస్తాను అని చెప్పి భాను అంటూ ఉంటుంది. అప్పుడే మిథున అక్కడికి వచ్చి ఏంటి అని అంటుంది. అప్పుడు భాను మిథునాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ రోజు ఆటోలో మిథునాని తనే స్వయంగా సత్యమూర్తి ఇంటికి తీసుకురావడం గుర్తుకు వచ్చి ఇక భాను, ఓహో, ఆ రోజు నా ఆటోలో వచ్చింది నువ్వే కదా, అంటే మా దేవ తాళి కట్టింది నీకా, ఏంది చూస్తుంటే చాలా గొప్పింటి పిల్లలా ఉన్నావు, నీకు గిదేం పోయే కాలం నా దేవాన్ని తగులుకున్నావు, అయినా వాడేమీ నీతో ప్రేమతో తాళి కట్టలేదు, కోపంతో కట్టాడు, ముందు ఆ తాళి ఎక్కడ పడేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని భాను అంటుంది. భాను అలా అనేసరికి మిథున, చూడు, ఆయన నా మీద ప్రేమతో కట్టిన కోపంతో కట్టిన తాళి కట్టేశాడు, నాకు ఆయనతో బంధం ఏర్పడింది, నేను ఎక్కడికి వెళ్ళను అని మిథున అంటూ ఉంటే భానుకి చాలా కోపం వస్తుంది. చూడు, దేవా నావాడు, 13 సంవత్సరాలుగా దేవానే నా మొగుడని, ఈ జీవితం దేవాకే అంకితమని బ్రతుకుతున్నదాన్ని, అలాంటిది మధ్యలో నువ్వు వచ్చి నా దేవా నీ మొగుడు అంటే నేను ఎలా ఊరుకుంటాను, ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, ఇంట్లో నుంచి బయటకెళ్ళు అని భాను అంటుంది. భాను అలా అనేసరికి నేను కాదు వెళ్ళాల్సింది, ముందు నువ్వు బయటకు వెళ్ళాలి, పెళ్ళైన మగాడి గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని మిథున స్ట్రాంగ్గా చెప్పేసరికి భాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే శారదా సత్యమూర్తితో, ఏంటి అత్తయ్య, మీరు ఎందుకు ఆ అమ్మాయిని ఇంట్లోకి రానిచ్చారు అని అంటుంది. అప్పుడు మిథున, చూడు, నేను ఈ ఇంటి కోడల్ని, నన్ను ఇంట్లోకి రానివ్వడం ఏంటి, ముందు నిన్ను బయటికి గెంటేస్తాను అని మిథున చెప్పగానే ఇక భానుకి చాలా కోపం వస్తుంది. చూస్తాను నువ్వు ఎలా ఈ ఇంట్లో ఉంటావో, తొందరలోనే నిన్ను బయటికి గెంటేసి నా దేవాకి నేను పెళ్ళానైపోతాను అని చెప్పి భాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భాను వెళ్ళిపోయి మిథున గురించే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క ఆదిత్య మిథున గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. మిథున, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, ఈ జీవితం నీకే అనుకున్నాను, కానీ నువ్వు ఎవరో కట్టిన తాళికి విలువిచ్చి ఇంకా అక్కడే ఉండి నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు. లేదు మిథున, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, ఎలాగైనా నువ్వు నా దానివి కావాలి అని ఆదిత్య బాధపడుతూ ఉంటాడు. ఇక అలా బాధపడుతూనే, దీనంతటికీ కారణం ఆ రౌడీగాడు, ఆ రౌడీ వెధవే లేకపోతే ఈరోజు నాకు ఈ బాధ ఉండేది కాదు, ఇప్పుడు వాడు ఉన్నాడనే కదా మిథున ఆ తాళిని తన గుండెలపై మోస్తుంది, ఆ తాళి కట్టిన వాణ్ణే లేకుండా చేస్తే ఇక మిథున అక్కడ ఉండదు, మళ్ళీ నా కోసం ఇక్కడికి వస్తుంది, దానివల్ల అందరూ సంతోషంగా ఉంటారు, మిథున కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అవును, ఎలాగైనా ఆ దేవగాడి అడ్డు తొలగించుకోవాలి, ఏం చేయాలి అని ఆదిత్య బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక ఆదిత్యకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తాడు. ఇక ఆదిత్య నుండి ఫోన్ రాగానే రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అనగానే ఇక ఆదిత్య, చూడండి రేయ్, మీరు ఒకరిని లేపేయాలి అని చెప్తాడు. ఇక అది విని ఆ రౌడీలు, ఎవరిని సార్, ఫోటో పెట్టండి, వెంటనే లేపేస్తాం అని అంటారు. అప్పుడు ఆదిత్య, దేవా అనే ఒక రౌడీ షీటర్ ఉన్నాడు, వాణ్ణి లేపేయాలి అని చెప్పగానే రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి సార్, దేవానా, దేవా చాలా స్ట్రాంగ్ పర్సన్, వాణ్ణి చంపడం మా వల్ల కాదు అని చెప్పగానే ఇక ఆదిత్య, ఏంట్రా
10 మంది కాకపోతే 20 మంది వెళ్ళండి, కానీ వాడు మాత్రం చావాలి. నేను ప్రేమించిన అమ్మాయి మెల్లో బలవంతంగా తాళి కట్టి ఈరోజు నన్ను ఇంతలా బాధ పెడుతున్నాడు. వాడు బ్రతికుండగా మిథున నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. అందుకే వాణ్ణి లేపేయండి, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని ఆదిత్య చెప్పగానే ఇక రౌడీలు సరే సార్, మీరు చెప్పినట్టే ఆ దేవాగాన్ని చంపి మీకు ఫోన్ చేస్తాం అని రౌడీలు చెప్తారు. ఇక రౌడీలు దేవాన్ని చంపడం కోసం బాగా మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళలో వాళ్ళే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అన్న, దేవాన్ని చంపడం చాలా కష్టం అన్న, దేవా చాలా స్ట్రాంగ్ పర్సన్ అని అంటారు. అప్పుడు ఆ రౌడీలు రేయ్, ఆ దేవాగాడు స్ట్రాంగ్ పర్సన్ అని నాకు తెలుసు, కానీ వాడిలో కూడా ఒక వీక్ పాయింట్ ఉందిరా. వాడు రోజు బాగా డ్రింక్ చేస్తాడు, ఒళ్ళు తెలియకుండా తాగుతాడు. ఇక ఆ సమయంలో వాడు ఏం చేయలేడు. అదే కరెక్ట్ సమయం, మనం వాడిని లేపేయాలి. ఇప్పుడు దేవగాని లేపేస్తే మనకి 2 లాభాలు ఉన్నాయిరా. ఒకటి, ఆ ఆదిత్య సార్ ఇచ్చే డబ్బు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానన్నారు. ఇంకొకటి, మనకి రౌడిజం చేయడానికి అపోజిట్గా ఉన్న ఆ దేవగాన్ని అడ్డు తప్పించడం. ఈ విధంగా మనకి 2 విధాలుగా సేఫ్ అవుతుంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దురా అని చెప్పి రౌడీలు దేవా కోసం కాపు కాస్తూ ఉంటారు. ఇక అలా కాపు కాస్తూ ఉండగా ఒకరోజు దేవా బాగా డ్రింక్ చేసి ఇక ఒళ్ళు తెలియకుండా షెడ్లోనే పడుకుంటాడు. దేవా ఫ్రెండ్స్ అంతా కూడా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. దేవా డ్రింక్ చేసి పడిపోయాడని తెలుసుకున్న రౌడీలు దేవాని చంపడానికి అదే సరైన సమయం అని చెప్పి ఆ షెడ్లోకి వచ్చి తాగి పడిపోయి ఉన్న దేవాపై దాడి చేయబోతారు. అప్పుడే ఒక్కసారిగా దేవాకి మెలకువ వచ్చి వాళ్ళకి ఎదురు తిరుగుతారు. దేవా డ్రింక్ చేస్తూ తూలుతూనే ఆ రౌడీలపై ప్రతిఘటిస్తూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే రౌడీలు దేవాని వెనకాల నుండి ఒక కర్రతో దేవా తలపై గట్టిగా కొట్టేసరికి దేవా అక్కడే పడిపోయి స్పృహ కోల్పోతారు. ఇంతలోనే దేవా ఫ్రెండ్ మచ్చా ఏం తినలేదు, ఈ బిర్యానన్నా ఇచ్చొద్దాం అని చెప్పి దేవా దగ్గరికి వస్తూ ఉంటే రౌడీలు దేవాని కర్రలతో కొడుతూ ఉంటారు. అది చూసి ఇక దేవా ఫ్రెండ్ అక్కడే ఆగిపోయి చాటుగా ఉండి భయంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, మచాని చావగొడుతున్నారు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నన్ను కూడా చంపేస్తారు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక అతను అక్కడే ఉండి భయపడుతూ ఉంటాడు. రౌడీలు దేవాని బాగా రక్తాలు వచ్చేటట్టుగా కొట్టి ఇక దేవా చనిపోయాడని నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవా ఫ్రెండ్ దేవా దగ్గరికి వచ్చి మచ్చా ఏంటి మచ్చా, ఎవరు మచ్చా వాళ్ళు అని దేవాని లేపుతూ ఉంటే దేవాకి మాత్రం స్పృహ రాదు. ఇక వెంటనే దేవా ఫ్రెండ్ ఈ విషయం వెంటనే దేవా ఇంట్లో వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పి తన ఫోన్తో దేవా నాన్నగారైన సత్యమూర్తికి ఫోన్ చేస్తాడు. ఇక సత్యమూర్తి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా నాకెందుకు ఫోన్ చేశావు అని అంటే అప్పుడు దేవా ఫ్రెండ్ అయ్యా ఇక్కడ దేవా అన్నని ఎవరో కొట్టి పడేశారయ్యా, దేవా అన్న పరిస్థితి ఏం బాగోలేదు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పగానే సత్యమూర్తి షాక్ అయిపోతాడు. ఇక ఏమీ పట్టించుకోకుండానే వాడు ఎప్పుడో చచ్చిపోయాడు అనుకున్నాను రా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చావడం ఏంటి, వాడుంటే ఎవరికీ ప్రశాంతత లేదు, వాడిని అక్కడే పడి చావని, నేను రాను, మేము ఎవ్వరము రాము అని సత్యమూర్తి మాట్లాడుతూ ఉంటే శారద ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మిథున కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే శారద ఏంటండి ఎవరికేం జరిగింది అని అంటే అప్పుడు సత్యమూర్తి ఇంకా ఏం జరుగుతుంది, నీ చిన్న కొడుకుని ఎవరో అక్కడ కొట్టి పడేశారంట, చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని వాడి ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పగానే శారద మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శారద ఏంటండి వాడక్కడ అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు, వెంటనే వెళ్దాం పదండి అని శారద అంటుంది. అప్పుడు సత్యమూర్తి శారద వాడి వల్ల మనకి ఎవరికీ సుఖం లేదు, అభం శుభం తెలియని అమ్మాయి జీవితం కూడా వాడి వల్ల అన్యాయం అయిపోయింది, వాడు
వాడు అలాగైనా చనిపోని శారద, అలాగైనా ఈ అమ్మాయి జీవితం బాగుపడుతుంది అని సత్యమూర్తి అంటాడు. ఇక మీదన ఏంటి మామయ్య అలా అంటారు, అక్కడ నా భర్త చావు బ్రతుకుల మధ్య ఉంటే ఇలా మాట్లాడుతున్నారేంటి, నేను ఇప్పుడే వెళ్ళి ఆయన్ని కాపాడుతాను అని మిథున బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడు సత్యమూర్తి వద్దమ్మా అని అంటే అప్పుడు మిథున చూడండి మామయ్య గారు, మీకు మీ కొడుకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు నా భర్త కావాలి అని చెప్పి మిథున అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ షెడ్ దగ్గరికి వెళ్తుంది. మిథున అక్కడికి వెళ్ళేసరికి దేవాని హాస్పిటల్కి తీసుకెళ్లారని తెలుసుకొని ఇక ఆ హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి దేవా ఫ్రెండ్ ఐసీయూ బయట ఉండి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మిథున అతని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దేవాకి ఎలా ఉంది అని అడిగితే అప్పుడు అతను డాక్టర్ గారు చూస్తున్నారు, ఇంకా ఏం చెప్పలేదు అని అంటూ ఉంటాడు. ఇంతలోనే దేవాకి ట్రీట్మెంట్ చేసి డాక్టర్స్ బయటికి వస్తారు. ఇక మిథున కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు దేవాకి ఎలా ఉంది అని అడిగితే అప్పుడు డాక్టర్ ఏం పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్, ఇంతసేపు సీరియస్గా ఉండే కానీ ఇప్పుడేం పర్వాలేదు అని చెప్పగానే ఇక మిథున చాలా రిలాక్స్ అయిపోతుంది. ఇక దేవా ఫ్రెండ్తో అసలు ఎవరిదంతా చేశారు, దేవాని చంపేంత పగ ఎవరికి ఉంది అని అడిగితే అప్పుడు దేవా ఫ్రెండ్ ఇంకెవరికమ్మా, ఎవరో ఆదిత్య గారట, ఆయనే రౌడీలను పంపించి మచాని ఇలా కొట్టించాడు, ఇదంతా నీకోసమే, ఈరోజు మా అన్నని చంపాలనుకున్నారు అని చెప్పగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే దేవాని చంపాలనుకుంది ఆదిత్యనా అని చెప్పి ఇక కోపంగా అక్కడి నుంచి నేరుగా ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. మిథున ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ పిలుపులు విని ఆదిత్య కిందికి వస్తూ ఉంటే మిథున కోపంగా చూస్తూ ఉంటుంది. మిథున అక్కడికి రావడం చూసి ఆదిత్య చాలా సంతోషపడుతూ మిథున ఇక్కడికి వచ్చింది అంటే అక్కడ వాడు చచ్చుంటాడు అనుకొని ఇక వెంటనే మిథున దగ్గరికి వెళ్ళి నాకు తెలుసు మిథున, నువ్వు నా కోసం వస్తావని నాకు తెలుసు మిథున, ఇక జరిగిందంతా మర్చిపో, మనిద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాం అని ఆదిత్య అంటూ ఉంటే ఇక మిథునకి చాలా కోపం వచ్చి ఇక వెంటనే ఆదిత్య చెంప పగలగొడుతుంది. అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మిథున నన్నెందుకు కొడుతున్నావు అని అంటే అప్పుడు మిథున నోర్ముయ్, నువ్వు నీ స్వార్థం కోసం నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం పాపం దేవాని నా భర్తని చంపాలని చూస్తావా అని మిథున అనేసరికి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి మిథునకి ఎలా తెలిసింది అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఏంటి మిథున ఏం మాట్లాడుతున్నావు, నేను దేవాని చంపించాలనుకోవడం ఏంటి అని అంటే అప్పుడు మిథున అబద్ధం చెప్పకు ఆదిత్య, నాకు అంతా తెలిసిపోయింది, నువ్వే నన్ను పెళ్లి చేసుకోవడం కోసం అడ్డుగా ఉన్న దేవాని చంపించాలని చూసావు అంతేనా అని అంటే ఇక ఆదిత్య అవును మిథున, నేనే వాణ్ణి చంపేసి నీకు దగ్గరవ్వాలనుకున్నాను అని చెప్పగానే ఇక మిథున చీ నోరు మీ ఆదిత్య, ఇంకొకసారి ఆ మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు, నేను దేవాన్ని చంపేస్తే నేను నీ దగ్గరికి వస్తానని ఎలా అనుకున్నావు, ఆ ఇంట్లోనే విధవరాలుగానైనా చచ్చేంత వరకు ఉంటాను కానీ మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకోను అని మిథున చెప్పగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మిథున చూడు మాది జన్మజన్మల బంధం, ఆ దేవుడు ఎలా మమ్మల్ని కలిపినా మాకు పెళ్లి జరిగిపోయింది, మమ్మల్ని ఎవరు విడదీయాలని చూసినా కూడా నేను ఊరుకోను, ఇంకొకసారి నా భర్త జోలికి కానీ నా జోలికి కానీ వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఆదిత్య, జాగ్రత్త అని ఆదిత్యకి వార్నింగ్ ఇచ్చి మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిథున అలా మాట్లాడడం చూసి ఆదిత్య అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్